హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసా, నా డ్యూటీ అయిపోయింది. వచ్చేసా 6:30కి వచ్చేసా. రాగానే చూడండి ఎంత పని ఉంది ఫ్రెండ్స్, చాలా పని ఉంది చూడండి. అయ్యో అలా ఏం లేదండి, మన ఇంటి పని, మన రూటీన్ పని అది. అందులో ఏం పని లేదు. మార్నింగ్ అయితే బాసన్లు తోమేసి వెళ్ళాను. ఇప్పుడైతే టీ పెట్టేసాను. టీ కూడా రెడీ ఉంది. రాగానే దర్శన్, మమ్మ ప్లీజ్ మమ్మ టీ పెట్టావా మమ్మ అని అంటే టీ పెట్టేసా. ఎందుకంటే వాడికి టీ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడికి జ్వరం కూడా ఉంది. జ్వరం అంటే ఈరోజు డ్యూటీకి కూడా స్కూల్కి పంపించలేదు వాడిని, ఇంట్లోనే ఉన్నాడు. టీ పెట్టామమ్మ అంటే పెట్టేశాను. వాడికి టీ అంటే చాలా ఇష్టం. అందుకే సాయి అంటారా, సాయి కిందికి వెళ్ళాడండి. నేను లైట్ వేసిస్తాను. సాయి అంటే కిందికి వెళ్ళాడండి. వాడి క్లాస్ తీసుకోవాలి. ఇక్కడ వాడు హోంవర్క్ చేయకుండా కిందికి వెళ్ళాడు. వాడి క్లాస్ తీసుకోవాలి. దర్శన్ అంటారా, దర్శన్ ఏం చేస్తున్నావు నాన్న, హోంవర్క్ అన్నా చేసుకోవచ్చు కదా అంటే, అయ్యో మమ్మ నీకు మతి మరపు అని, నేను స్కూల్కి పోలేదు, మరి హోంవర్క్ ఎట్లా మమ్మ, ఎట్లా చేయాలి అని అన్నాడు. అవును కరెక్టే కదా అని అన్నాను. నిజంగా నాకు మతి మరపా? ఏం లేదులే, మతి మరపు కాదు నాకు అస్సలు, నాకు మతి మరపు కాదులే. అయినా మీరు కూడా డౌట్ పడగలరు, నాకేం మతి మరపు కాదు. చూడండి, నేను బట్టలు కూడా ఉతికేసానండి. మార్నింగ్ ఉతికేసాను. మార్నింగ్ 5 o'clockకి లేస్తాను తెలుసా. మార్నింగ్ 5 o'clockకి లేచి మొత్తం ఇంటి పని చేసుకొని రెడీ అయ్యి వెళ్తాను. ఇప్పుడు రాగానే ఇంటి పని కొంచెం చేసుకొని పిల్లల హోంవర్క్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ అయ్యి పిల్లల హోంవర్క్ చేసుకొని వంట చేస్తూ చేస్తూ లైవ్ పెడతా. అందుకే టైం పడుతుంది. వంట చేస్తూ చేస్తూ లైవ్ పెడతా. దర్శన చూద్దాం, దర్శన్ ఏం చేస్తున్నాడో వీడియో చేస్తాను. అందరు అడిగే క్వశ్చన్ అదే అక్క, అంటే లైవ్లో చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, అసలు 24 గంటలు నీకు లైవేనా, ఏమైనా పని చేస్తావా లేదా అని చాలాసార్లు నన్ను అడిగారు ఈ క్వశ్చను. అయితే నేను వాళ్ళకి ఇదే మాట చెప్తున్నాను. నేను మార్నింగ్ మొత్తం నేను ఇంటి పని కూడా చేసుకుంటా, జాబ్ కూడా అంటే డ్యూటీ కూడా చేసుకుంటా. అలా ఏం లేదు, 24 గంటలు నేను లైవ్ ఏం పెట్టాను. మీరు డైలీ వచ్చే వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళు కొంతమంది అడిగారు కాబట్టి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి లైవ్లో కూడా ఆన్సర్ ఇచ్చాను. ఒకసారి వీడియోలో కూడా చూపించాను. ప్రూఫ్ అంటారు కదా, ఈ లోకంలో ప్రూఫ్ లేనిది అసలు ఏమీ లేదు. ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ కావాలి అంటారు. అందుకే ప్రూఫ్ చూపించాలనుకోండి. అయినా మీకు కొత్త వాళ్ళకు ఈ క్వశ్చన్స్ అడిగే వాళ్ళకు ప్రూఫ్ చూపించే అవసరం లేదు, కానీ చూపించాలి. వాళ్ళ డౌట్స్ క్లియర్ అయిపోతే మళ్ళీ మంచి నిమ్మలంగా పడుకుంటారు కదా అని. అయినా తెలిసిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా. తెలిసిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఈ క్వశ్చన్స్ ఎవరు అడుగుతారో వాళ్ళు నాకు తెలుసు. అందుకే వాళ్ళకు ఒక దెబ్బ వేయాలని ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే డైలీ ఇదేనండి చేస్తాను. ఇప్పుడు సాయి రానివ్వండి, సాయికి మాత్రం చాలా క్లాస్ తీసుకుంటా. ఇప్పుడు దర్శన్ ఏమో హోంవర్క్ చేయమంటే డ్రాయింగ్ చేస్తామమ్మ ప్లీజ్ మమ్మ అని అన్నాడు. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమంటే వద్దు మమ్మ డ్రాయింగ్ చేస్తా ప్లీజ్ అంటే చేసుకో అన్నాను. వాడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్ అంటే వామ్మ అస్సలు వదిలాడు, చాలా ఇష్టం వాడికి. డ్రాయింగ్ చేస్తున్నట్టున్నాడు ఆల్రెడీ. ఓకే మరి బాయ్. అది కూడా ఎక్కడ దిక్కులు చూస్తున్నాడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, టీవీలో చూసి మరి డ్రాయింగ్ చేస్తున్నాడు చూడండి. కాపీ చేస్తున్నాడు. కాపీ చేస్తున్నావా? బ్యాక్ చేసి చూస్తున్నాడు చూడండి. చూస్తాడు, ఇప్పుడు చేస్తాడు డ్రాయింగ్. కొంచెం తల పైకి అయితే నేను వేడి తీస్తాను బంగారం బుజ్జి కన్నా. బాగా చేశాడు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. వావ్, వెరీ గుడ్. మళ్ళీ ఎత్తుతున్నాడు, ఏదో ఆన్ చేసేసాడు, ఆఫ్ చేసేసాడు, మళ్ళీ ఇక్కడ చేస్తున్నాడు. ఇగో వావ్, వెరీ గుడ్ బాయ్. జ్వరం వచ్చింది నా బుజ్జి కన్నాకి, జ్వరం వచ్చింది. మళ్ళీ ఆన్ చేస్తాడు, ఇదిగోండి ఆఫ్ చేసేస్తాడు. ఇప్పుడు వెంటనే ఆఫ్ చేస్తాడు. చేయరా చేసేస్తాడు. ఇక్కడ చూడండి.
అయిపోయిందా నాన్న? హోంవర్క్ చేయవా? లేదా అందుకే డ్రాయింగ్ చేస్తున్నావా? చూద్దాం ఎక్కడ వరకు చేసావు, చూపించవా? ఏంటి నాన్న అది? అటు సైడ్ ఏం చేసావు చూద్దాం. ఇదేంటిది? గోకు. ఏంటి? గోకు. గోకు అంట. వావ్, అది కూడా అదేనా? అవును. ఇంకా ఏం తీసావు చూపించు. ఇంకా ఏం లే. ఇంకా డ్రాయింగ్స్ తీసావు కదా, గణేష్ది తీసావు కదా నాన్న, చూపించావు కదా నాకు. ఇగో డ్రాయింగ్స్ చూడు. ఇంకా ఏంటి అంటావు ఏంటి మరి? చూడండి ఫ్రెండ్స్, ఆగు ఆగు ఆగు, ఇదిగోండి ట్రై చేశాడు. ఇంకా వావ్, చూసారా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగా చేశాడు డ్రాయింగ్ అసలు కదా. నువ్వే చేసావు నాన్న? అవును. నిజం చెప్పి ఇటు చూడు. నువ్వే చేసావా? బుక్ తీసుకొని బుక్ లో ఉంటే అందుకే కాపీ చేసుకొని రాసు. అందుకే కాపీ చేస్తున్నా. అవునా? మరి ఈ వావ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి చూసి ఎంత బాగా డ్రాయింగ్ చేశాడో చూడండి. హోంవర్క్ అడిగాను, హోంవర్క్ లేదు మమ్మ అంటే డ్రాయింగ్ చేస్తున్నాడు. దర్శన్ రైటింగ్ చూడండి. నీదేనా రైటింగ్? అవును. వావ్. స్కూల్లో ఏం లేదు, అందుకే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి. స్కూల్లో ఏం హోంవర్క్ ఇవ్వలేదంట ఈరోజు, అందుకే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాడంట. ఇది హిందీ, ఇది ఇంగ్లీష్. ఇక్కడేమో ట్రై చేశాడు, అవ్వలేదు అనుకుంటా, స్టాప్ అయ్యాడు కదా. అవునా? ఇదిగోండి. ఇదేంటి నాన్న? డ్రోన్ చేసిన. డ్రోనా? అవునా. వావ్, డ్రోన్ అంట, డ్రోన్. చూడండి ఫ్రెండ్స్, దర్శన్ తక్కువ అనుకుంటున్నారా మీరు? చూసారా, రాకపోయినా కానీ చూసి మరీ కాపీ చేసి మరీ చేస్తాడు, కానీ చేస్తాడు. హ్యాండ్ రైటింగ్ చూడండి దర్శన్ది, బాగుంది కదా. ఇప్పుడు ఇది చేస్తున్నాడు కదా, ఇది చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి హాయ్ చెప్పినన్న. నా ఫ్రెండ్ అడుగు ఎలా ఉన్నాయి అని. మంచి ఉందా డ్రాయింగ్ ఎలా చేశాను నేను అని. డ్రాయింగ్ ఎలా చేస్తున్నా? మంచి చేసి కామెంట్ చేయండి. మంచి చేస్తే కామెంట్, ఇంకా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. వా, నేర్చుకున్నారా మమ్మీ తోటి ఉండి ఉండి. ఓకే ఫ్రెండ్స్, డ్రాయింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. డిస్టర్బ్ చేయను వీడిని. డ్రాయింగ్స్ అంటే చాలా చాలా పిచ్చి అసలు వీడికి, తెలుసా? డ్రాయింగ్స్ అంటే పిచ్చి. చేస్తానంటే చేస్తానంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాడు సాయి. ఏమైందిరా? తమ్ముడు ఇక్కడ హోంవర్క్ లేకపోయినా చూడు డ్రాయింగ్ ఎంత బాగా చేస్తున్నాడు చూడు. కంప్లీట్ కూడా అయింది వాడిది. ఇదిగో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమన్నా. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయను మమ్మ, నాకు బోర్ కొడుతుంది, నేను డ్రాయింగ్ వేసుకుంటా అని వాడు డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. నువ్వేం చేసినావు? కిందికి వెళ్ళి ఆడుకొని వస్తున్నావా? ఏం చేసావు? ఇప్పుడు హోంవర్క్ చేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని హోంవర్క్ చేయి. హోంవర్క్ ఉందా లేదా? మరి నువ్వు కూడా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి, సరేనా? ఇప్పుడు టీ తాగుతున్నావా? మరి టీ తాగి వెంటనే ఫ్రెష్ అవ్వు, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి, సరేనా? తమ్ముడు చూడు, టీవీలో చూసి అయినా సరే వాడు ప్రాక్టీస్ చేసి చూడు హ్యాండ్ రైటింగ్ ఎంత బాగా చేస్తున్నాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. నువ్వు కూడా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి, నువ్వు కూడా గుడ్ బాయ్, సరేనా? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను తీసుకున్నాను సాయిది క్లాస్ తీసుకుంటాను అన్నాను కదా, తీసుకున్నాను. భయపడ్డావారా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. మా మమ్మకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా మా సాయి, నా సాయి వాడు ఎంత సపోర్ట్ చేస్తాడో నన్ను. మీరు వీడియోస్లలో, షార్ట్ వీడియోస్లలో కూడా చూస్తారు కదా, కామెడీ వీడియోస్ చేస్తాడు, ఇంకా డ్యాన్స్ వీడియోస్ చేస్తాడు. ఫుల్ మంచోడు, చాలా మంచోడు. నాకు ఇద్దరు పిల్లలు చాలా మంచోడు కదా నాన్న. బాయ్ చెప్పండి నన్ను ఒకసారి. బాయ్ బాయ్. హోంవర్క్ చేస్తాను నేను కూడా ఎప్పుడాను. నేను కూడా హోంవర్క్ చేస్తా అని చెప్పు. బాయ్ చెప్పు నాన్న దర్శన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.